శ్రీ మాత్రే నమః. కాకినాడ గంగనాపురిలో ఉన్న శ్రీ వారాహీదేవి అమ్మవారు గుడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సప్తమాతృకలలో ఒకరైన వారాహీదేవి ఈ తల్లి కాశీక్షేత్ర పాలకులైన అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మత్త భైరవుని భార్య. రక్తబీజునితో అమ్మవారు యుద్ధం చేసే సమయంలో శ్రీ లలితాదేవి అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలై రాక్షస సంహారం చేసింది. ఈ లోకాన్ని మంగళకరం చేసింది. వారాహి అమ్మవారు కాశీక్షేత్రంలో గ్రామదేవతగా ఉన్న అమ్మవారు మనకు కాకినాడ జిల్లాలో కొవ్వూరు గ్రామంలో కూడా కొలువై భక్తులకు కొంగు బంగారమై ఉంది. ఇటీవల గంగనాపల్లి గ్రామంలో కూడా వెలిసి భక్తులకు ఆ చల్లని తల్లి దీవెనలు ఇస్తుంది. కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా గంగనాపల్లి గ్రామంలో కూడా కొలువై ఉంది. ఆ చల్లని తల్లి, ఆ తల్లిని దర్శించండి, ధరించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ తల్లి గుడికొచ్చేవారు అందరూ కూడా చక్కగా ఈ గంగనాపల్లి గ్రామంలోంచి అయితే స్ట్రైట్గా వచ్చి మెయిన్ రోడ్లోంచి అయితే ఈ యొక్క వెలుపల గ్రామంలోకి రావచ్చు. ఇదే యొక్క శ్రీ వారాహీదేవి అమ్మవారి ఒక ఆలయం. అమ్మవారు ప్రవేశద్వారం ఇది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిను ఇటీవల ఈ యొక్క ఆలయం అయితే 6 నెలల క్రితం అది నిర్మించారని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇటీవల ఎంతో ప్రసిద్ధిగాంచినుంటే శ్రీ వారాహి తల్లి అమ్మవారు వారవాడల ఊరంతా కూడా ప్రతి ఒక్కరు ఏ నోట విన్న శ్రీ వారాహి తల్లి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా పూజించి వారి కోరిన కోరికలన్నీ అయితే తీర్చుకుంటున్నారు. ఆలయం వెలుపల కోనేరు కూడా ఉంది. ఇక్కడే అసలు స్వరూపిణి శ్రీ సత్యం తల్లి అమ్మవారు. ఈ అమ్మ ముందుగా అయితే ఈ యొక్క వారాహీదేవి అమ్మవారిని నిర్మించండి, ఎంత తొందరగా నిర్మిస్తే అంత గ్రామానికి మంచిదని అమ్మవారు చెప్పిన మీదట ఈ యొక్క అమ్మవారిని అయితే నిర్మించడం జరిగిందని చెప్తున్నారు గ్రామస్తులందరూ కూడా. ఇటీవలే చిన్న చిన్న గృహాలు అయితే నిర్మించుకున్నాడు అక్కడ గ్రామస్తులందరూ కూడా. ఎంతో చక్కటి వాతావరణం, భక్తులు కూడా వచ్చేవారందరికీ చక్కటి అనువైన ఒక రోడ్డు మార్గం, ప్రశాంతమైన ఒక వాతావరణం అయితే ఉంది ఇక్కడ. ఎంతమంది వచ్చినా కూడా చక్కటి అనుకూలమైన విశాలమైన రోడ్లు, చల్లటి వాతావరణం, అనుకూలం పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. కాకినాడకు సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరంలో అయితే గంగనాపల్లి గ్రామం ఉంది. మీరు అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరిన కోరికలన్నీ తీర్చుకొని అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొంది మీ ఇల్లు సిరి సంపదలుగా ఉండాలని అమ్మవారిని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా భవాని లోకాల నేలే